ఇన్‌స్టాగ్రామ్‌లో నేనొక పోస్ట్ చూసాను. అది సేస్ జెన్ జీ హ్యావ్ లీస్ట్ అటెన్షన్ స్పాన్ ఈస్ బికాస్ ఆఫ్ ద గేమ్స్ దట్ దే ఆర్ ప్లేయింగ్. ఈ కాలంలో గేమ్స్ చాలా అడిక్షన్ డ్రివెన్ రాదర్ దాన్ గేమ్స్. సో, అది ఐ డోంట్ రియల్లీ అగ్రీ విత్ దట్. ఎందుకంటే అందరూ గేమ్స్ ఆడరు. అండ్ ముందు జనరేషన్ వాళ్ళందరూ కూడా అందరూ ఎవరు గేమ్స్ ఆడలేదు. చాలా తక్కువ మంది గేమ్స్ ఆడారు. కంప్యూటర్స్ ఉన్నవాళ్ళు ఆడారు. ఈ కాలంలో అందరి ఫోన్‌లో కూడా అందరూ గేమ్స్ ఆడట్లేదు. అందరూ సోషల్ మీడియా చూస్తున్నారు. సో, అది నిజమా కాదా అని ఆడు రీసెర్చ్ అని పెట్టాడని చెప్పి నేను నిజమా కాదా అని చెప్పి నిజంగా నేను రీసెర్చ్ చేశాను దాని మీద అది ఉందా లేదా అని. నాకు అది దొరకలేదు కానీ ఇంట్రెస్టింగ్‌గా 2, 3 రీసెర్చ్ పేపర్స్ లాంటివి దొరికాయి. అందులో ఒకటి వీడియో గేమ్స్ యాస్ ఫ్యూచర్ ఆఫ్ లెర్నింగ్. అంటే వీడియో గేమ్స్ యూజ్ చేసి మనం చదువు చెప్పొచ్చా అనేది ఒకటి. అది 2005లో పబ్లిష్ అయింది. ఇంకోటి ఎక్స్‌పీరియన్షియల్ లెర్నింగ్. ఇన్‌స్టెడ్ ఆఫ్ రైటింగ్, రీడింగ్ కాకుండా ఎక్స్‌పీరియన్స్ అయ్యి నేర్చుకోవాలి ఏదన్నా. అంటే 100 గ్రామ్ వెయిట్ పైనుంచి కింద పడితే ఇంత ఫోర్స్ వస్తది అని ఫార్ములా ఏసి చెప్పడం చాలా ఈజీ. అదే 100 గ్రామ్ వెయిట్ అదే హైట్ నుంచి నీ చెయ్యి మీద పడితే తెలుస్తది నీకు ఎంత ఫోర్స్ అనేది. సో, యూ గెట్ ఎ ఫీల్ ఫర్ ఫోర్స్. ఇది ఇంకా ఇలాంటి చాలా రీసెర్చ్ పేపర్‌లో దొరికాయి నాకు ఈ పూటంతా వెతికితే. ఈ షార్ట్ టైమ్‌లో నాకు తెలిసిందేంటంటే ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పియన్నీ నిజాలు కాదు. ఇంకోటి మనం ఒకదాని గురించి వెతుకుతుంటే ఇంట్రెస్టింగ్‌గా ఇంకా యూజ్‌ఫుల్‌గా ఇంకా వేరే విషయాలు దొరకవచ్చు. లైక్ దిస్ ఎక్స్‌పీరియన్షియల్ లెర్నింగ్ అండ్ వీడియో గేమ్స్ ఫర్ ఇంకోటి లాస్ట్‌లీ నిజంగా ఈ కాలంలో గేమ్స్ చాలా చెండాలంగా ఉన్నాయి. ఓన్లీ యాడ్స్ అండ్ పేమెంట్స్ తప్ప గేమ్స్‌లా లేవు. మీరేమంటారు?